జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మాసం అంటే జూలై 13వ తేదీ నుంచి వాళ్ళు శనిగ్రహం వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు మిథున రాశిలో సంచారం. అయితే గురువు అస్తంగతమయ్యారు. జూలై 9వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు. ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు ఈ మాసంలో జూలై 27వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశిలో సంచారం. తర్వాత సూర్యుడు జూలై 15వ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి. ఎందుకు అంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము, కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో. పైగా రాహు ఒక దృష్టి, కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు. సూర్యుడు జూలై 15వ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు జలతత్వ రాశిలో. తర్వాత జూలై 27వ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యరాశికి వస్తున్నాడో, కన్యరాశిలో కూర్చొని వక్రించిన శని మీనరాశిలో, మీన కన్య సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు. కాబట్టి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా. మరియు ఎవరి జన్మ జాతకంలో, వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే కుజ మహాదశలో శని భుక్తి కానీ, శని మహాదశలో గనక కుజభుక్తి కానీ, లేదా కేతు అంతర్దశ, కేతు మహాదశ, లేదా రాహు మహాదశలో కుజభుక్తి కానీ, ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ, కుజ మహాదశ, కేతు మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి. ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి, అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి. ఇప్పుడు గోచారంలో మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ కుజ మహాదశ, కేతు మహాదశ, ఈ శని మహాదశ గనక జరుగుతూ ఉన్న వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, ఇక ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2025 జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో తులారాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, నవమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. జూలై 15వ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు. లాభస్థానంలో కుజ కేతువులు కాస్త మంచి ఫలితాలు ఇస్తున్నారు. 6వ స్థానంలో శని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆయన వక్రించబోతున్నాడు. అంటే వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు జూలై 13వ తేదీ తర్వాత. ముఖ్యంగా శుక్ర గురువులు మాత్రమే చాలా అభివృద్ధిదాయకంగా ఉంటున్నారు. బుధుడు కూడా దశమ స్థానంలో సంచారము, సూర్యుడితో జూలై 15వ తేదీ తర్వాత ఆ ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా కాస్త శుభ ఫలితాలనే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శుక్రుడు మీకు రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడము ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. దేంట్లో మంచి సమయము? ఆర్థిక విషయాలలో చాలా బాగుంటుంది. ఇన్లాస్, మీ అత్త వాళ్ళ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా జరిగే సంఘటనలు అష్టమ స్థానం అంటే, అలాంటి అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం అనేది ఆకస్మికంగా ఆర్థిక అభివృద్ధి చెందడం లాంటిది. అత్త తరపున ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మీకు మీ చేతికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నవమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ అస్తంగతమయ్యాడు.
జూన్ మాసం నుంచి ఆయన జూలై 9వ తేదీ వరకు కూడా అస్తంగతం అయ్యి ఉంటారు. జూలై 9వ తేదీ నుంచి ఆయన అస్తంగత త్యాగం చేస్తున్నారు. సో జూలై 9వ తేదీ తర్వాత ఆయన కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వాళ్ళకి అయినా షష్టాధిపతి అవుతాడు. 6వ స్థానానికి అధిపతి గురువు నవమ స్థానంలో సంచారం అనేది పెద్దగా యోగించే స్థానం అయితే కాదు. అంటే మిథున రాశి కదా, శ్రీ బుధుడి ఒక రాశి, అందులోనే 6వ ఇంటి అధిపతి నవమ స్థానంలో ఉండడము పెద్దగా యోగించే ఒక అవకాశాలు తక్కువగా ఉంటాయి. బట్ మీకు గనక అష్టకవర్గ బిందువులు గనక ఆ మిథున రాశిలో గురువుగారు ఎక్కువ గనక ఇచ్చి ఉంటే సో మంచి ఫలితాలే వస్తాయి అని చెప్పుకోవచ్చు. 6వ స్థానం అంటే ఏంటి? 6వ స్థానంలో శని ఉండడము మంచిదే, ఒక రకంగా చాలా మంచిదే, ప్లస్ పాయింట్. 6వ స్థానం అంటే ఏంటి? అప్పులు, శత్రువులు, రోగము, చిన్న చిన్న రోగాలు. తర్వాత ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఎలా రాణిస్తాము, విన్ అవుతామా లేదా, విజయం పొందుకుంటామా లేదా అనేది 6వ స్థానం చూపిస్తుంది. అలాంటి 6వ స్థానంలో శని లాంటి గ్రహం వక్రించినప్పుడు చూడండి, సామాన్యంగా ఎవరు కోరుకోరు నేను అప్పు చేయాలి, నాకు శత్రువులు ఉండాలి, లేదా నాకు ఆరోగ్య సమస్యలు రావాలి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి స్థానంలో శని వక్రించి ఉన్నప్పుడు ఏదో తెలియని, అంటే ఇక్కడ ఆ అప్పుల విషయంలో కావచ్చు, శత్రువుల విషయంలో కావచ్చు, లేదా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, తెలియని స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. 6వ స్థానంలో శని ఉన్నప్పుడు సవ్యంగా ఫార్వర్డ్ మోషన్లో ఆయన ముందుకు వెళ్ళేటప్పుడైతే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. బట్ వక్రించినప్పుడు ఈ సమయంలో శత్రువుల పైన దాడి చేసుకోవడానికి, లేదా ఆరోగ్య సమస్యల వలన కాస్త దాని మీద ఎక్కువ స్ట్రెస్కి గురి అవడం లాంటిది, లేదా అప్పులు చేసినప్పుడు ఒకవేళ మీరు ఎప్పుడైనా అప్పులు చేసి ఉంటే ఈ సమయంలో ఎవరైతే మీకు అప్పులు ఇచ్చి ఉంటారో వాళ్ళ బాధలు తట్టుకోలేక ఆ ఒక స్ట్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో గొడవలకి దూరిపోవడము, గొడవలకి దిగిపోవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి నవమస్థానంలో గురువు గారు ఉన్నారు, షష్టాధిపతి నవమస్థానంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం దైవబలం ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు. తర్వాత లాభస్థానంలో చూడండి, ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండడము, పైగా పంచమస్థానంలో రాహు, మీకు వచ్చిన లాభాన్ని, మీకు ఒక 2 lakhs వస్తుందండి. పంచమ స్థానంలో రాహు ఏం చేస్తాడంటే దీన్ని ఎలాగైనా రెట్టింపు చేయాలి అని ఒక ఆలోచన ఇస్తాడు. సో ఇలాంటి ఆలోచన చేయకుండా ఉంటే చాలా మంచిది. సో వచ్చిన అవకాశాలు ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకోండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇది కాస్త చూసుకొని ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే మంచిది. మొత్తానికి ఈ తులారాశి వాళ్ళకి గురుబలం అయితే ఉంది. గురువు షష్టాధిపతి అవుతాడు, నవమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, షష్టాధిపతి అయ్యాడు కాబట్టి బాగా స్ట్రెస్ గురి అవ్వాలి, అంటే బాగా కష్టపడాలి. ఈజీగా అయితే రాదండి. ఎందుకంటే 6వ స్థానంలో శని వక్రించి ఉండడము, 6వ ఇంటి అధిపతి నవమ స్థానంలో ఉండడము బాగా స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాగా కష్టపడాలి, 1కి 2 సార్లు ఎక్కువ కష్టపడితే మీకు కాస్త మంచిగా ఉంటుంది. పైగా ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా కాస్తలో కాస్త ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఇక్కడ ఉంటాయి. ఆర్థికంగా డిస్టర్బెన్స్ ఉండదు, తర్వాత ఫ్యామిలీ పరంగా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అయితే పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెద్దగా ఇక్కడ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. బట్ ఈ అప్పుల విషయంలో, ఏదైతే శత్రువుల విషయంలో కాస్త వాళ్ళకి మీరు గొడవలకి దూకిపోకుండా, ముందుకు వెళ్లకుండా కాస్తలో కాస్త కొంచెం ఆలోచించి ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటే, తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో, ట్రేడింగ్ విషయంలో కాస్తలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే లాభం అయితే వస్తూ ఉంటుందండి, లాభానికి ఇబ్బంది లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కాస్తలో కాస్త మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. దశాభుక్తి కూడా మీరు మ్యాచ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఈ తులారాశి వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః ఈ మంత్రమైనా చదువుకోండి, లేదా వారాహి అమ్మవారి వ్రతం ఏమైనా చేసుకుంటారా, మీరు ఖచ్చితంగా చేసుకుంటే ఇంకా ఫలితాలు బాగుంటాయి.
తర్వాత మహాలక్ష్మికి అమ్మవారికి మల్లెపూలని ఇస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వీలైనప్పుడల్లా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.